చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంపీ చిన్ని ప్రస్తుతం ఉన్నారు, ఏసీ అధ్యక్షుడు ఆయన కాబట్టి ఆయన స్వయంగా శ్రీచరణ్ని తీసుకెళ్లి సీఎం కార్యాలయంలో కూర్చోబెట్టారు. శ్రీచరణ్ గురించి మొత్తం ఎంటైర్ అంటే ఆవిడ టీంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ఇంటికి వెళ్ళేంతవరకు మొత్తం కూడా బ్యాక్ అండ్ వెనక నుంచి చూసింది చిన్ని గారే. సార్ నమస్తే. ఏసీ అధ్యక్షుడిగా చాలా అద్భుతంగానే మొత్తం శ్రీచరణ్కి మొత్తం అన్నీ చేయించారు. సీఎం గారు తీసుకెళ్లారు కదా, ఏం చెప్పారు సీఎం గారు? నేను కాదు, అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొత్తం సభ్యులు అందరం కలిసి తీసుకెళ్ళాం. సీఎం గారు శ్రీచరణితో బ్రేక్ఫాస్ట్ చేయటమే కాకుండా ఒక అరగంట ఆవిడ యొక్క ఇష్టాయిష్టాలన్నీ తెలుసుకున్నారు, పర్సనల్గా మాట్లాడారు. అంతేకాకుండా ఆయన యథావిధిగా మనం చూస్తే రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధి చెందాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి. మేమందరం ₹1 కోటి పారితోషికం గిఫ్ట్ ఇస్తారనుకున్నా. భారీగా చక్కటి క్రీడాకారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రీడల మీదే దృష్టి పెట్టాలనే సంకల్పంతో 2.5 కోట్లు ప్రైజ్ మనీ, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రూప్ 1 ఉద్యోగం ఏం కావాలని అడిగితే తను కూడా గ్రూప్ 1 ఉద్యోగం కావాలని అడిగితే గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఉండటానికి ఇల్లు. నీ దృష్టి ఎప్పుడు ఆట మీదే ఉండాలి తప్పితే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉండకూడదనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తలిచి ఆ విధంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆవిడకి ఒకటే చెప్పారు, అప్పుడే అయిపోలేదు, నీ ఫ్యూచర్ ఎంతో ఉంది, నీ ఫ్యూచర్లో బ్రహ్మాండంగా ఉండాలి, మీరు బాగా ఆడాలి, దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్, ఎంతోమందికి యువ క్రీడాకారులకి నువ్వు ఆదర్శంగా నిలవాలి అని చెప్పి వారి చెప్పడం జరిగింది. అటువంటి ఇన్స్పిరేషన్ మాటలతో పాటు ఆవిడ అని ఆశీర్వదించారు. తను కూడా సీఎం గారి యొక్క ఆశీర్వచనాలు కొడితే ఆయన ఆశీర్వదించారు. అంతేకాకుండా లోకేష్ గారు కూడా ఎప్పుడూ మహిళా పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటాం, కానీ అంతకన్నా ఎక్కువగా లోకేష్ గారు ఉంటారు. చూస్తే అంతకుముందు వైజాగ్లో ప్రాక్టీస్ సమయంలో కూడా టీం అందరితో కూర్చున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఫైనల్కి వెళ్ళారు, 2 వైజాగ్ మ్యాచ్లకు వచ్చారు. టీంని ఎంతో దగ్గరుండి ప్రోత్సహించిన లోకేష్ గారు కూడా శ్రీచరణితో కొంతసేపు సమయం గడిపి తప్పకుండా ఏదున్నా కూడా నేను మీకు సపోర్ట్గా ఉంటాం, నువ్వు గేమ్ మీద దృష్టి పెట్టమని కోరడం జరిగింది. చాలామంది సక్సెస్ వచ్చాక మూలాలు మర్చిపోతుంటారు, కానీ శ్రీచరణ్ ఒక అద్భుతమైన మాట అన్నారు, నా వెనకాల ఏసీ ఉండి ఏసీ నడిపించింది, నన్ను ఎంత దూరం తీసుకొచ్చింది అని. సో ఆ మాట ఎలా అనిపించింది? చాలా గర్వంగా ఉంది. తప్పకుండా ఏసీఏలో ఇటువంటి క్రీడాకారులు ఇంకా ఎంతోమంది రావాలి. ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా మేము ఇంప్రూవ్ చేయబోతున్నాం. ఇవాళ కూడా ఇక్కడికి వచ్చి త్వరలో మంగళగిరి స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం వచ్చినా కూడా ఇక్కడ మంగళగిరి స్టేడియం కూడా డెవలప్ చేస్తున్నాం. తను నిజంగా చక్కటి మంచి మాటగారి. మనం కనుక ఎక్కువ టైం స్పెండ్ చేస్తే తనలో ఉన్న వేరే యాంగిల్ కూడా మనం చూస్తాం. తప్పకుండా తన భవిష్యత్తు బాగుండాలి, మనం కలకాలం క్రికెట్ ఆడతా కొత్త క్రీడాకారులకి ఒక ఆదర్శంగా నిలవాలని ఏసీఏ తరఫున కోరుకుంటున్నాం. ఫైనల్ క్వశ్చన్ చెప్పండి, మహిళా క్రికెటర్స్ ఇంత అద్భుతంగా, మితాలి కానీ లేదా కల్పన కానీ ఇప్పుడు శ్రీచరణ్ కానీ, సో ఇంత అద్భుతమైన క్రీడాకారులు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం అంటే రాబోయే తరం కోసం మహిళల కోసం ఏం చేయబోతున్నారు? త్వరలో మహిళా క్రికెట్ అకాడమీ, పురుషుల క్రికెట్ అకాడమీ కన్నా కూడా ముందు మహిళా క్రికెట్ అకాడమీ స్టార్ట్ చేయబోతున్నాం. 2 ఒకేసారి కాదు, ఒక 4 నెల రోజుల ముందైనా మహిళా క్రికెట్ అకాడమీ ఓపెన్ అవబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రికెట్ ఆడే విధంగా మహిళా కోచ్లనే మేము మహిళా కోచ్లనే ఇవ్వబోతున్నాం. వీటన్నిటికీ చూస్తే మనం ఇండియాకే ఒక ఇన్స్పిరేషన్ మీదల్ ఆవిడని తీసుకొచ్చి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మహిళా క్రికెట్ కోచ్గా నియమించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో స్టాండ్లు మనం చూస్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళలకి పేరు మీద స్టాండ్లు వైజాగ్ స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియంలో పెట్టాం. రేపు రాబోయే స్టేడియంలో కూడా మహిళలకి సమానంగా, పురుషులతో సమానంగా స్టాండ్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఇవాళ మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించడం పట్ల భారతదేశం అంతా కూడా చాలా వైబ్రెంట్గా మహిళా క్రికెట్, రేపు పురుషుల క్రికెట్ ఎంత వైబ్రెంట్ ఉంటుందో మహిళా క్రికెట్ కూడా ఆ దశలో వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా శ్రీచరణి రాక సందర్భంగా మొత్తం అంతా కూడా ఘన స్వాగతం ఎంత బాగా పలికారో, దానికి తగ్గట్టు ఏపీ ప్రభుత్వం కూడా ఒక అద్భుతమైన ప్రోత్సాహకాన్ని శ్రీచరణికి ఇచ్చింది. అందులో ప్రధానంగా ₹2.5 కోట్ల భారతదేశంలో ఈ 15 మంది ప్రాబబుల్స్లో ఎవరికి దక్కనంత గొప్ప మొత్తం ప్రోత్సాహకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అందించిన ₹2.5 కోట్ల నగదుతో పాటు కడపలో ఆవిడ సొంత ఊర్లోనే, కడపలో అంటే ఆవిడ సొంత జిల్లా కాబట్టి అక్కడ ఒక ఇంటిని, అలాగే గ్రూప్ 1 ఉద్యోగాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏసీ కూడా త్వరలోనే ఫెలిస్టేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ప్రకటిస్తామని చెప్పిన ప్రోత్సాహాన్ని ఓవరాల్గా చూస్తే శ్రీచరణి చేసిన అద్భుతం ఛాంపియన్గా తిరిగి రావడం పట్ల అయితే ఏసీ కృషి చాలా ఉందని శ్రీచరణి చెప్తుంది. శ్రీచరణి చెప్పిన మాటలకైతే ఏసీ కూడా చాలా గర్వంగా ఉందని చెప్పి ఏసీ అధ్యక్షులు కేసీఆర్ చిన్ని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.